సత్యంజీ గారు 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారా? మీలాగా డప్పులు కొట్టుకొని డేటింగ్ చేసుకున్న వాళ్ళు కదా. అవుట్. అంటే 1,00,000 రూపాయలు కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమడవా? పెళ్లి చేసుకోకపోతే అన్నమయ్య సెంటర్ తెలుసుగా, అడుక్కుతారండి. పోటీ ఇక్కడ నుంచి డేటింగ్ చేసి ఇటు కూడా పెట్టుకుందాం. మంచి రేటింగ్ వస్తుంది, పెట్టుకోండి. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరిని స్టేజ్ మీద రానికండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. హలో హలో. అబ్బా ముసలాడు వద్దు వద్దంటే ఫంక్షన్కి తీసుకొచ్చాడు. ఏమయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? అందుకొచ్చావా? మన ఆడ ఎందుకు వచ్చాడు? సంకర ఆగడానికి వచ్చా. ఏంటే సంకర ఆగడానికి వచ్చా. ఏమన్నాడు? మూసుకొని కూర్చో. ఏంటో ముసలమ్మకి ఈ వయసులో సరసం. బామ్మగారికి చెవుడు అయినా అడుగుదాం. బామ్మగారు మీ మొదటి ప్రశ్న ఏమిటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏరా ఈ వయసులో నాకు ముద్దు పెడతావేంట్రా చెవులు? నీకు ఒక్క చెల్లెలు లేరా? తున్నపోతు పెడవా? సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఎలా చెప్తారు? ఆడెవడో నోడుతా అంటే అర్థమైంది. ఏమర్థమైంది? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో పిండి పిసికి 2 చపాతీలు వేసాడు. దానికి ఇంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా ఆయన అన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలే. రెండో ప్రశ్న మైక్ మైక్ పోతుంది. మైకు పోతుంది. నీ చెయ్యి పోతుంది నమ్మిదేస్తే. రెండో ప్రశ్న భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? పుట్టానంటే మైకు ఈ చెవి బొక్కలోంచి ఆ బొక్కలోంచి వస్తుంది. మరి ఆడికేం చెప్తున్నా? ఎవరికి? మైకోడికి. వినిపించదన్నావు? మైక్ అన్నావు. చెప్పరా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చాలు చాలు. అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అడ్డుంటే కూడా అలా చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ఓకే ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టు. అడు పుట్టుకల గాలడకపోతే కంగారు పడకండి, బుక్కు రంధ్రాలు. అసలే అదో రకంగా ఉంటాడు. సరే మూడో ప్రశ్న మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగు, ఆ మాత్రం మేము చేయగలరు. కొట్టమ్మ డప్పు. ఏంటి నీకు పైల్సా? చెప్పరా ఎంతమంది పిల్లలు? ఆడేవో కరెంటు పోల్ దగ్గర కుక్క. నీకేమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉండి ఉండి. ఓకే. ముసలోడు గ్రేట్. ఏ 11 మెంబర్స్. పిల్లలుగా అన్నారా క్రికెట్ టీమ్ గా అన్నారా? చివరి ప్రశ్న మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా ముసలోడి హవా నడుస్తుందా? ఏమిటి? చెప్పరా రే త్వరగా. అర్థమైంది. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు మా నెల్లూరు నుంచి. మన ఊరు పంచాయతీ ఆఫీస్ ఎటండి? అట్ట ఇట అటు అటు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి. సత్యంజీ గారి పేరు చెప్పండి. జగనన్న పెన్షన్ 2750 తీసుకొని పోండి. ఏమన్నాడు? మూసుకొని బొమ్మన్నాడు. ఆ పద ఓకే. మరి 1,00,000 రూపాయల చివరిగా రాబోతున్న జంట